అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్టును నవంబర్ 5వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారన్న సమాచారం చిత్రవర్గాల నుంచి వెల్లడైంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా యంగ్ బ్యూటీ మాలవిక మోహనన్ని ఎంపిక చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా నిర్మించిన లోకా చాప్టర్ 1 చంద్ర చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ వసూళ్లతో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. చంద్ర డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లీన్లు కీలక పాత్రలు పోషించగా షోబిన్ టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయ రాఘవన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ నిమిష్ రవి, చమన్ చాకోలు అందించారు. హర్రర్ సస్పెన్స్ ఎలిమెంట్స్తో సృష్టించిన చిత్రానికి DTS VFX వంటి ఆధునిక సాంకేతికతలకు భారీగా ఖర్చు పెట్టారు. తాజా సమాచారం ప్రకారం జియో హాట్స్టార్ OTT హక్కులను దక్కించుకుంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని OTTలో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్రసీమ తొలితరం నేపథ్య గాయనిగా ప్రసిద్ధి చెందిన రావు బాలసరస్వతి దేవి బుధవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆమె వయస్సు 97 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని మణికొండలో ఉన్న తన స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలసరస్వతి దేవి ఆగస్టు 29, 1928లో జన్మించగా తన 6 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టింది. ఇక ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా తెలుగు శ్రోతలకు ఆమె స్వరం సుపరిచితం కాగా సతీ అనసూయ చిత్రంలో తొలిసారిగా పాట పాడి తెలుగు సినిమా తొలి నేపథ్య గాయనిగా చరిత్రలో నిలిచిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో ఇప్పటివరకు 2000కు పైగా పాటలు ఆలపించి లలిత సంగీత సామ్రాజ్ఞినిగా పేరు పొందింది బాలసరస్వతి దేవి. కాగా రావు బాలసరస్వతి దేవి మరణం పట్ల సినీ ప్రముఖులు, సంగీత అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసినట్లయిందని పలువురు పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ దే దే ప్యార్ దే 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇదే చిత్రానికి సీక్వెల్ను తీసుకొచ్చారు మేకర్స్. దే దే ప్యార్ దే 2 అంటూ ఈ చిత్రం రాబోతూ ఉండగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్లో తనకంటే వయసులో చాలా చిన్నదైన ఆయేషాను ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆశీష్ తన మాజీ భార్య పర్మిషన్తో పాటు ఆమె కుటుంబం అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ సీక్వెల్లో ఆశీష్ ఆయేషా కుటుంబాన్ని ఎలా పెళ్లికి ఒప్పిస్తాడు అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఇమేజ్ను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్లో ఆరోపించారు. హృతిక్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం జస్టిస్ మన్మిత్ ప్రీతం సింగ్ అరోరా విచారించనున్నారు. తన పేరు, వాయిస్, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్యపరమైన లాభం కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు తనకు తెలిసిన తెలియని పార్టీల పేర్లను పిటిషన్లో ప్రస్తావించారు. గతంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, నాగార్జున హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఐశ్వర్యరాయ్, అభిషేక్, నాగ్లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలలో రామ్ గోపాల్ వర్మ, శివ ఒకటి అని బాలీవుడ్ దర్శకుడు జోధా అక్బర్, లాఘన్, స్వదేశ్ చిత్రాల ఫేమ్ అశుతోష్ గోవారీకర్ అన్నారు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా దర్శకుడు అశుతోష్ కూడా ఈ మూవీపై మాట్లాడగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వీడియోను రిలీజ్ చేసింది. కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన అనంతరం మొత్తం ఇండస్ట్రీని మార్చేస్తాయి. అలాంటి సినిమాల్లో శివ ఒకటి. ఈ సినిమా విడుదలైన అనంతరం చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఈ సినిమా చూసిన అనంతరం అసలు ఈ సినిమా దర్శకుడు ఎవరని అందరూ వెతికారంటే ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎలా ఇలాంటి సినిమాను తెరకెక్కించాడని అందరూ తలలు పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సైకిల్ సీన్ కావచ్చు, ఇలాంటి చాలా సన్నివేశాలు ట్రెండింగ్ సెట్టర్గా నిలిచాయి. ఇండియన్ సినిమాని మార్చిన ఈ చిత్రం నవంబర్ 14న 4K ఫార్మాట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా మూవీ విజయవంతం అవ్వాలని వర్మతో పాటు చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ అశుతోష్ తెలిపారు. Certain films leave such an impact that you always remember. One such film for me was Ram Gopal Varma's Shiva. It wasn't just a film, it was a punch in the gut. It made me sit up and ask, who is this director? And how is he creating this energy on screen? That opening scene, then the bicycle chain moment, and then there was Nagarjuna. Wow. His stillness, his resolve, it was magnetic. I congratulate Ramu for the umpteenth time, especially on this special occasion when the film is going to re-release in 4K Dolby Atmos. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ప్రతిపాదించిన 8 గంటల పని విధానం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర మాజీ మంత్రి నటి స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. ప్రస్తుతం ఆమె దాదాపు 20 ఏళ్ల తర్వాత క్యోంకీ సాస్బీ కభీ బహూ ది 2 సీరియల్తో టెలివిజన్ రంగంలోకి తిరిగి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్మృతి దీపికా వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా దీపికా వ్యక్తిగత అభిప్రాయం, కానీ నటులు, నిర్మాతల పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని వివాదాలు కేవలం సంచలనం కోసం సృష్టిస్తారు. అటువంటి వాటిలో పాల్గొనేంత అమాయకురాలిని నేను కాదు. నటులుగా మనం చేసే పనికి బాధ్యత, నిబద్ధత అవసరం. ఈ రోజు పని చేయాలి అనిపించడం లేదని చెప్పడం వృత్తిపరంగా సరైంది కాదు. నేను సీరియల్స్ చేస్తున్నప్పుడు 2 సార్లు గర్భవతి అయ్యాను. అయినా షూటింగ్ కొనసాగించాను. ఒక్కరోజు నటుడు రాకపోతే 120 మందికి ఆ రోజు జీతం ఆగిపోతుంది. అది 120 కుటుంబాలకు అన్యాయం అవుతుంది అంటూ స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తమిళ నటుడు విజయ్ యాంటోనీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం భద్రకాళి. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా విజయ్ యాంటోనీ నిర్మించారు. గత నెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే థియేటర్లో నిరాశపరిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ నెల 24 నుంచి తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ రాబోతుంది. ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించి హోంబలే ఫిల్మ్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ను అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సలార్ మాత్రమే కాకుండా ప్రభాస్ నటించిన ఈశ్వర్, మిస్టర్ పర్ఫెక్ట్, పౌర్ణమి వంటి చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ హీరో సాయి దుర్గతేజ్ శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయి ధరం పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి అతడికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ గ్లింప్స్ను వదిలారు. సాయి తేజ్ ఇందులో బాలి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. 125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తూ ఉండగా జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగల్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 40 ఏళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న ఎంటీవీ పారామౌంట్ గ్లోబల్ ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత తమ అనుబంధ సంగీత ఛానళ్లను మూసివేయనున్నట్టు ప్రకటించింది. దీనిలో ఎంటీవీ మ్యూజిక్, ఎంటీవీ 80s, ఎంటీవీ 90s, క్లబ్ ఎంటీవీ, ఎంటీవీ లైవ్ తదితర ప్రసిద్ధ ఛానళ్లు ఉన్నాయి. ఎంటీవీ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా స్మార్ట్ ఫోన్లు విస్తారంగా వాడడం, యూట్యూబ్, టిక్టాక్, స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ కావడం, సంగీత ప్రసారం చేసే ఛానళ్లకు ఆదరణ తగ్గిపోవడం అని పేర్కొంది. అయితే రియాలిటీ షోలను ప్రసారం చేసే ఎంటీవీ హెచ్డీ ఛానల్ యథావిధిగా కొనసాగుతుందని యాజమాన్యం తెలిపింది. ఇటీవల ఎంటీవీ పారామౌంట్ గ్లోబల్ సంస్థ స్కై డాన్స్ మీడియాతో విలీనమైంది. దీనివల్ల కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణాలని వర్గాలు చెబుతున్నారు.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో పరిచయమై దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓ టీవీ రియాలిటీ షోలో భాగంగా తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో కలిసి 7 అడుగులు వేసింది. అయితే టీవీ రియాలిటీలో షోలో అవికా పెళ్లి చేసుకోవడంతో ఈ జంటపై సోషల్ మీడియా నుంచి విమర్శలు వస్తున్నాయి. అవికా పెళ్లిని తప్పుబడుతూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా అవికా స్పందించింది. టీవీ షోలో పెళ్లి చేసుకోవడం అనేది తన చిన్ననాటి కోరిక అని, ఇందులో తన భర్త మిలింద్ చంద్వానీ అభిప్రాయమే తనకు ముఖ్యమని, ఇతరుల విమర్శలను తాను పట్టించుకోనని ఆమె తేల్చి చెప్పింది. టాలీవుడ్ కథానాయకుడు సాయి దుర్గ తేజ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు పెట్టారు. యువ కథానాయకుడు సాయి దుర్గ తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కష్టే ఫలి అనే మాటను చిత్తశుద్ధితో ఆచరించే తత్వం తేజ్కి ఉంది. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతిరోజు ఎంతో తపనతో నటిస్తున్నాడు. సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు. వర్తమాన విషయాలపై స్పందిస్తూ రహదారి భద్రత, సోషల్ మీడియాలో అపసవ్య ధోరణులపై చైతన్యపరుస్తున్నాడు. సాయి తేజ్ కథానాయకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ రాసుకొచ్చారు. బిఆర్ చోప్రా తీసిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్ర పోషించిన ప్రఖ్యాత నటుడు టీవీ స్టార్ పంకజ్ ధీరిక లేరు. ఆయన వయసు 68 ఏళ్లు. క్యాన్సర్తో పంకజ్ బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫ్యాంటసీ డ్రామా చంద్రకాంతలో శివదత్తు చక్రవర్తి పాత్రను ఆయన పోషించారు. క్యాన్సర్ వల్ల బుధవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు తెలిపారు. గత కొన్ని నెలల నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ప్రొడ్యూసర్ అశోక్ పండిట్ తెలిపారు. అక్టోబర్ 15న మధ్యాహ్నం పంకజ్ ధీరజ్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పంకజ్ ధీరజ్ది పంజాబ్. 1980 దశకంలో ఆయన నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. చాలా వరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. అయితే దూరదర్శన్ టీవీలో 1988లో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్రను ఆయన పోషించారు. ఆ సీరియల్ తర్వాత ఆయన పాపులారిటీ చాలా పెరిగిపోయింది. ఆ తర్వాత సడక్, సనం బేవఫా, ఆషిక్ అవారా లాంటి చిత్రాల్లో నటించాడు. 1994 నుంచి 1996 వరకు చంద్రకాంత టీవీ సీరియల్లో నటించారు. 1888లో రాసిన దేవకీ నందన్ ఖత్రి పుస్తకం ఆధారంగా ఆ సీరియల్ను తీశారు. దానిలో శివదత్తు పాత్రను పోషించారు. తమిళనాడు రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. దాంతోపాటు పలు విదేశీ ఎంబసీలకు కూడా బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని టీ నగర్లో గల ఇళయరాజా స్టూడియోకు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. స్టూడియోలో పేలుడు పరికరాన్ని అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో దాన్ని నకిలీ బెదిరింపుగా తేల్చారు. ఇళయరాజా స్టూడియోతో పాటు చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు ఆయా కార్యాలయాల వద్ద కూడా తనిఖీలు చేపట్టారు. కాగా తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఇల్లు, కార్యాలయాలకు గత కొన్ని రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్, ప్రముఖ నటులు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీస్కి, రాజ్ భవన్కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో జైలర్ 2 చేసేందుకు రజనీకాంత్ సిద్ధమవుతున్నారు. మరోవైపు లోకనాయకుడు కమల్ హాసన్తో కలిసి ఓ సినిమా చేసేందుకు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ రెండింటికి మధ్యలో ఒక సోలో సినిమా చేయాలని రజనీకాంత్ భావిస్తున్నారట. తనకు అరుణాచలం లాంటి క్లాసికల్ మూవీని అందించిన సుందర్సి డైరెక్షన్లో సోలో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. 28 ఏళ్ల తర్వాత సుందర్సి, రజనీకాంత్ కలిసి సినిమా చేయబోతున్నారని కోలీవుడ్ టాక్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో జైలర్ 2 పూర్తయిన వెంటనే సుందర్సి సినిమా ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు నరసింహ నంది రూపొందించిన కొత్త చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. ఇటీవల విడుదలైన టీజర్లోని పలు సంభాషణలపై నెట్టింట అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యాసను దుర్వినియోగం చేస్తూ స్త్రీలను కించపరిచేలా డైలాగ్స్ ఉన్నాయని మహిళా సమైక్య ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్కు లిఖితపూర్వకంగా బుధవారం ఫిర్యాదు చేశారు. మహిళా సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ సారాయి దుకాణం చిత్రం టీజర్లో మహిళలను కించపరిచేలా డైలాగులున్నాయి. తెలంగాణలోని మహిళలు ఇంత నీచంగా మాట్లాడతారా? తెలంగాణ సంస్కృతి సంప్రదాయం గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఈ సినిమాను విడుదల కానివ్వం. జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ఇటువంటి చిత్రాలు తీయడం తప్పు. టైటిల్ కూడా అభ్యంతరకరమైనదే అని మండిపడ్డారు.
నిర్మాత బన్నీవాసు సమర్పిస్తున్న సినిమా మిత్రమండలి. ప్రియదర్శి, రాగ్మయూర్, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓఐ, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలో విజయేంద్ర ఎస్ తెరకెక్కించిన చిత్రం ఇది. గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో చిత్ర బృందం పాల్గొంది. ఈ ప్రెస్ మీట్లో బన్నీవాసు మాట్లాడుతూ ఒకేసారి అత్యధిక స్క్రీన్లలో ప్రీమియర్స్ వేసినప్పుడు పాజిటివ్ టాక్ వస్తే ఓకే, లేదంటే కష్టమే. అన్నింటికీ సిద్ధపడ్డాం. ఇంకొన్ని స్క్రీన్లలోనే వేద్దామనుకుని బుకింగ్స్ ఓపెన్ చేశాం. కానీ రెస్పాన్స్ బాగుండటంతో ఒక థియేటర్ తర్వాత మరొకటి థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేశాం. మా మూవీ ట్రైలర్పై వచ్చిన కామెంట్స్ చూసి బాధపడ్డా. మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు దాదాపు 10 రాత్రులు టీం అంతా నిద్రపోలేదు. మాతో కలిసి పనిచేసిన ఒక ఆయన ఇటీవల చనిపోయారు. ఇలాంటి పరిస్థితిలో వచ్చిన ఆ కామెంట్స్ ఆవేదనకు గురి చేశాయి. నెగిటివ్ ప్రచారం వల్ల నాలాగా ఫీల్ అయిన హీరోలు, నిర్మాతలు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. సమస్యను ఎత్తి చూపావు, థ్యాంక్స్ అంటూ చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విధానాన్ని కొందరు నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. తమ చిత్రాలకు కలిసి వస్తుందని మరికొందరు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు. తమ సినిమా విజయం అందుకోవాలనే ఉద్దేశంతో మరొకరి సినిమాని తొక్కేయాలని చూడటం సరికాదు. ఎదురుగా అయితే నేను ఎంత యుద్ధమైనా చేస్తా అని చెప్పారు. నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్తో బజ్ను సృష్టించింది. అండ్ ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్తో, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకున్నారు. లోకా చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ను తమ మైసా మూవీకి తీసుకున్నట్లు మేకర్స్ బుధవారం ఓ వీడియో విడుదల ప్రకటించారు. ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రికార్డింగ్ చేస్తున్న వీడియో రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్గా సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. మంచి హైప్ని సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా మేకర్స్ లేటెస్ట్గా ప్రముఖ నటుడు పార్థిబన్కి బర్త్డే విషెస్ చెబుతూ పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. తమిళ్లో యుగానికి ఒకడు, రాక్షసుడు, రీసెంట్గా ఇడ్లీ కొట్టు తదితర చిత్రాల్లో సాలిడ్ పాత్రలు చేసిన ఈ టాలెంటెడ్ నటుడు ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఉన్నట్టుగా కన్ఫర్మ్ కావడం అనేది ఫ్యాన్స్లో మరింత ఆసక్తి తీసుకొచ్చింది. ఆయన ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారని సెట్స్ నుంచి వచ్చిన లుక్స్ చూస్తే అర్థమవుతుంది. చిరంజీవి గారికి, నాగబాబు గారికి, కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటున్నాను. ఓజీ ఎస్. అండ్ తల్లి, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ నాకు. థ్యాంక్ యూ మా. అవుదు అలా నేనే వస్తాను. ఓకే. అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మా గురుగారితో సినిమా చేసి దాని తర్వాత వరుసగా 2 సినిమాలు ఆపేశారు. అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది. సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా సర్వస్వంతో దారిపోసాను. ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని. ఈ సినిమా డిలే అయిపోతుంది, లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి. ఇప్పుడున్న మీ జనరేషన్కి, మీ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడ్డాం. సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్. అండ్ మా సినిమా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు హ్యావ్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ అండి. అంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ వెనకాడకుండా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. సారీ ఫస్ట్ టీజర్ అప్పుడు ఐ డోంట్ స్పీక్ మచ్, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా. అండ్ సినిమా కోసం పనిచేసిన ఫ్యాషన్ డిజైనర్, మన కాస్ట్యూమ్ డిజైనర్ మా ఆయిషా గారు హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ వర్కింగ్ అండి. ఆల్మోస్ట్ ఈచ్ క్యారెక్టర్కి ఒక 40-50 వెరైటీ ఆఫ్ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా కచింగ్ నవ్వకండి. మా సినిమా మొత్తంలో బాగా ఖర్చు అయిన పాట ఏదైనా ఉందంటే ఈయనకు వద్దన్నా కానీ బిల్లు వస్తూనే ఉంటుంది. బాగా ఎక్కడ వెనకడకుండా ఖర్చు పెట్టింది ఒకటే చోట.
అది ప్రొడక్షన్ ప్రొడ్యూసర్కి బాగా ఖర్చు అయింది. హీరో రెమ్యునరేషన్ కాదు, క్యారెక్టర్ రెమ్యునరేషన్ కాదు, ఇంకేమీ కాదు, ఓన్లీ ప్రొడక్షన్ డిజైన్. సీజీ కూడా చాలా ఈజీ అండి, కానీ మా గాంధీ గారు సీజీ బిల్లు మట్టుకు అసలు మామూలుగా ఉండదు. అది పాతకాలంలో ఒక కెరీర్ క్యాషియర్ వస్తుంది కదా, కచ్చింగ్ అని, అలాగే కచ్చింగ్ కచ్చింగ్ అని. అండ్ అలాగే మా సినిమా కోసం పనిచేసిన ఇంకొకరు అజనీష్ గారు, ఆయన నాకు విరూపాక్ష సినిమా చేశారు. అండ్ విన్ హ్యూజ్ సపోర్ట్ అండి. ఆయన ఎంత బిజీగా ఉన్న కాంతారటోతో నేను చేస్తాను ఆయన చాలా సాఫ్ట్గా మాట్లాడతారు మళ్ళీ, అండ్ చాలా సాఫ్ట్ మనిషి. సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ వెనకాడకుండా సినిమాకి తగ్గట్టు ఆయన ఇచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు, అండ్ టీజర్ కానీ ఫస్ట్ టీజర్ కానివ్వండి, ఆ మిన్నీ గ్లిమ్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది వండర్ఫుల్ జాబ్ అండి. చాలా అయిపోయింది కదా, కొద్దిగా కంగారు వస్తుంది అనుకోదు. అండ్ మా వెట్రి గారు, మా కెమెరామ్యాన్, ఈ సినిమాకి బాగా హెల్ప్ చేశారు మాకు. అండ్ ఎక్కడ కంటిన్యూస్గా ఆయన డేట్స్ కావాలన్నా కానీ ఆయన చాలా పేషెంట్గా మా అందరితో ఆయన కూర్చొని అందరితో మాట్లాడి మంచిగా మాకు డేట్స్ ఇచ్చి సపోర్ట్ చేశారు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి షాట్ ప్రతిదీ ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పి పుష్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ వెట్రి సార్. హీ ఈజ్ ఆల్సో మై ఫెలో లిబ్రన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా రోహిత్. చాలా మంచి కథ రాసుకున్నాడు. మీకు అందరికీ ఒక డిఫరెంట్ విజువల్ చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు అండ్ చాలా కష్టపడుతున్నాడు. సో దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి. ఈజ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ అండ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4:30, ఇవాళ మార్నింగ్ 4:30 వరకు ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ హ్యూజ్ విజనరీ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ లాస్ట్ థ్యాంక్ యూ అమ్మా. నేనే పార్టీ చేయనబ్బా, మీకే పార్టీ చేయనబ్బా. అండ్ ఒక విషయం, సారీ కొంచెం టైం తీసుకుంటున్నా, ఒకటి చెప్తాను. అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ. ఆడి సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు. నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా. అండ్ ఈస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ నాకే కాదు, రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు. థ్యాంక్ యూ నవీన్, అండ్ లవ్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ సినిమాకి నేను 2 గెస్టులు రావాలని చెప్పి కోరుకున్నాను. ఆ 2 ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ఠ గారు. సో సార్ ఒకసారి నేను 2 పక్కన రండి ప్లీజ్. సార్ వశిష్ఠ గాడు అన్న. సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే, అది దేవకట్ట గారు. అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరన్నా ఉన్నారంటే అది వశిష్ఠ. ఈ నా స్కూల్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి బాగా కార్నర్లో హాయ్ అని చెప్పుకునేవాళ్ళం. నువ్వు వచ్చేవాడు, నేను కూడా వచ్చాను. సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయించిన నా దేవకట్ట గారు, అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇద్దరం కలిసి కారిడార్లో ఉన్న మా వశిష్ఠ గారు. సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను. ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆన్ అ హోల్ స్కేల్ ఇట్ బి వండర్ఫుల్ ఫిల్మ్. యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ షూర్. అండ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కళ్యాణ్ గారు అండ్ ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యూ విల్ లవ్ ద ఫిలిం. మీ అందరు ఎక్కడ ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ టీజర్ లాంచ్ చేసేందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు నా కోసం ప్రే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అమ్మా మైక్ తీసుకోండి. మైక్ మైక్ పట్టుకోండి అమ్మా. మైక్ నీ ఆరోగ్యం బాగుండాలి, నీకు జాగ్రత్తగా ఉండాలి, నీ ముగ్గురు మామలు, మీ కుటుంబం చిరంజీవి చెట్టు తండ్రి పచ్చగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అట్లా మీ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ అమ్మ పేరు ఉండాలి. నాకు అది ఆరోగ్యం బాగలేనప్పటి నుంచి నీ బాధ బాగా పెట్టుకున్నా. అట్లా తల్లులకు కొడుకులు అట్లుంటే సంతోషం. మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు. నిన్ను చూశారు కూడా కొడుకు, నా కొడుకు గుర్తుకొస్తాడు. థ్యాంక్ యూ. నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను. నా కొడుకు కూడా చూసుకుంటాడు. అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంతా నేను చూడాలని ఆరోగ్య హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సరే నీ సినిమా సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అదేంటిది నీకు చెప్పా కదా, నువ్వు చెప్పట్లేదా? తప్పు కదా అది. నీకు చెప్పా కదా, మరి నువ్వు చెప్పాలి కదా. షిట్ మ్యాన్, చాలా ఫీల్ అవుతున్నా. నువ్వు మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయా. థ్యాంక్ యూ. సాయి దుర్గా తేజ్ గారు, మదర్లీ ఫీలింగ్. అండ్ అమ్మా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఐ లవ్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.